బంగారం దగ్గరికి రా, గొంతు మాట్లాడకపోయినా షేమ్ అయితే ఉన్నాయి కదా బట్టి ఇట్లా. రైట్, వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్. మంచిగా చదవాలి. ఆల్ ద బెస్ట్. మంచిగా చదవాలి. రైట్, మంచిగా చదవాలి. ఓకేనా? రాజు మంచిగా చదవాలి. ఓకేనారా? రాజు అండ్ అందరు ఉండని రైట్, వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. ఓకేనా? మంచిగా చదవాలి. రైట్, బాగా చదవాలి. ఉంటుంది, గుర్తుకుంటుంది. అన్నిటిని బట్టి పట్టారు, కొన్నిటినే బట్టి పట్టారు. కానీ మ్యాథ్స్, సైన్స్, అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. టాపర్. ఓకే, టాపర్. వెరీ గుడ్. తీసుకొని ఇట్లా వెళ్ళండి నాన్న. నువ్వు మంచిగా చదవాలి నాన్న. ఓకేనా? రైట్. రైట్, నెక్స్ట్ ఇట్లా ఒకళ్ళు ఎక్కడ రండి, ఒకళ్ళు ఇక్కడ ఇచ్చేసి నువ్వు ఇచ్చేసి సరే ఏంటి ఇచ్చేసి. రైట్, ఇద్దరు రండి. వచ్చేసేయండి, ఇద్దరు రండి. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. బాగా చదువుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. మంచిగా చదువుకోవాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వెరీ గుడ్. చూడు నాన్న. రైట్, నెక్స్ట్ వెరీ గుడ్. ఏమైతావు నువ్వు? ఐఏఎస్. వెరీ గుడ్. ఏం వాళ్ళు ఉంటే రమ్మని ఇచ్చేసి ఇద్దరు ఇంకా మన వాళ్ళు ఎవరు రైట్, మంచిగా చదువుకోవాలి. ఆల్ ద బెస్ట్. మంచిగా చదువుకోవాలి. ఆల్ ద బెస్ట్. నువ్వు బాగా చదవాలి. మంచిగా చదవాలి. ఓకే, మంచిగా చదవాలి. ఆల్ ద బెస్ట్. వచ్చేసేది అటెండ్ చేయాలి. ఆల్ ద బెస్ట్. ఎవరా ఆల్ ద బెస్ట్ అంటే థ్యాంక్ యూ చెప్పవరా? ఇప్పుడా మంచిగా చదవాలి. మిగిలిన పాఠశాలలో ఇదొకటి. అందుకనే దానికి నిదర్శనమే ఈ స్ట్రెంగ్త్. ఇవాళ 10th క్లాస్లో ఇంతమంది ఉన్నారు అంటే దానికి కారణం ఇది ఒక మంచి స్కూల్, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు అన్నీ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా లేరు. ప్రభుత్వ పాఠశాలలో మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ చూస్తే మనం ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నది. మీరు చెప్పండి, ఈ నస్పూర్ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న ప్రైవేట్ స్కూల్ ఉన్నదా? ఇంత జాగా ఉంటే ప్రైవేట్ స్కూల్లో ఇంట్లో ఒక 2000 మందిని చదువుతారు వాళ్ళు. ఇంత జాగా ఉంటే వాళ్ళ దగ్గర, మీ దగ్గర ఈ ప్యానెల్స్, సో మీకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కొంచెం మోటివేషన్, కొంచెం ప్రోత్సాహం ఇస్తే ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతారు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకంటే మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అది. సరే, సార్ చెప్పారు 6th క్లాస్ వాళ్ళకి, అది కూడా ఆలోచిద్దాం.
ఈ బ్యాగ్స్ బుక్స్ ఇవ్వడానికి నేను రావాల్సిన అవసరం లేదు. మా కార్యకర్తలకు మా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి అన్నీ మొత్తం అంతటి ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ రావడం యొక్క ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ పిల్లలతో ఒక 10-15 నిమిషాలు మాట్లాడదాం, మిమ్మల్ని మోటివేట్ చేద్దాం, ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వస్తాం. మీకు ఈ 10th క్లాస్లో ఇది బిగినింగ్. సరే మన స్కూల్ మంచిగా ఉంది, సిలబస్ ముందే స్టార్ట్ చేశారు, సార్ చెప్పారు, ఒక 1/3 సిలబస్ అయిపోయింది, చాలా సంతోషం. కానీ మీ దగ్గర టైం లేదు, మీ దగ్గర కేవలం 6 నెలల టైం మాత్రమే మిగిలింది. జూలై మంత్ అయిపోయింది, ఆగస్టు నుంచి జనవరి 6 నెలల సమయం ఉంది. ఫిబ్రవరికి డేట్స్ వచ్చేస్తాయి, బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ 6 నెలల సమయం మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే, ఈ టైంని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్లో వెనుకబడిపోతే జీవితంలో వెనుకబడిపోతుంది, కష్టం మళ్ళా రావడం. సో 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇల్లు కడితే బేస్మెంట్ కడతాం, పునాది ఎంత స్ట్రాంగ్గా, పునాది ఎంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ ఉంటే అన్ని అంతస్తులు కట్టచ్చు, 2 అంతస్తులు 3 అంతస్తులు 100 అంతస్తుల బిల్డింగ్లు కూడా కట్టచ్చు. సో ఈ 10th క్లాస్ అనేది అటువంటి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ బలంగా ఉండాలి. 10th క్లాస్లో లెక్కలు అర్థం కాకపోతే జీవితంలో లెక్కలు అర్థం కాదు. లెక్కలు అర్థం కాకపోతే ఏం చేయాలి మనం క్లాస్లో? ఏమడగాలి? ఎవరిని అడగాలి? టీచర్స్ని అడిగితే టీచర్స్ చెప్తుండ్రా మీకు? కానీ నేను అర్థం కాదులేదు, నాకు నేను డౌటే అడగలేదు. చాలా మంది ఉన్నారు అట్లా, మీద అర్థం కాలే కానీ అడగలే. మరి ఎట్లా క్లియర్ అవుతుంది? ఇంత మంచి క్వాలిటీ